ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు సమీపంలోని దొంతాలి డంపింగ్ యార్డును పర్యవేక్షించిన మంత్రి అక్కడ పేరుకుపోయిన చెత్త తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజలపై చెత్త పన్ను వేసి వేధించిందని ఆయన విమర్శించారు. దొంతాలిలో జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ వివరాలను మరియు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అభివృద్ధి పనులను ఆయన మీడియాకు వివరించారు. చెప్పాడు గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, చెత్త ప్రభుత్వం. కానీ లక్షల కొంది లెగసీ అంటే చెత్తను వదిలేసిపోయింది. గ్రౌండ్ లెవెల్ పైన ఎస్టిమేట్ చేస్తే 85 లక్షల టన్నులు ఉండింది. ఆ తర్వాత గ్రౌండ్ పైన ఉండేదంతా తీసేసి మళ్ళీ గ్రౌండ్ కింద ఉండేది కూడా తీస్తే 153 లక్షల టన్ను చెత్త తేలింది. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ చెత్త పేరుకోపోయింది. అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో చేస్తూ ఎంత చెత్త ఉందని అడిగారు. సార్, ఇంతవరకు ఎస్టిమేషన్ వేసిన ప్రకారం గ్రౌండ్ లెవెల్ పైన ఒక 85 లక్షలు తేలింది. అది తీసేసిన తర్వాత గ్రౌండ్ కింద ఎంత ఉందో మళ్ళీ ఎస్టిమేట్ చేయాలంటే వెంటనే దాన్ని తొలగించమంటాం. ఆర్డర్ కూడా 1 ఇయర్లో అంటే 2025 అక్టోబర్ 2కు పూర్తి చేయాలన్నారు. మా అధికారులు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం 2025 అక్టోబర్ 2కి 85 లక్షలు పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఎంత ఉందో దాన్ని ఎస్టిమేషన్ చేయమంటే మొత్తం టోటల్గా 153 లక్షలు తేలింది. దాన్ని ఇప్పుడు ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను నెల్లూరు విజిట్ చేశాను. విజిట్ చేసి దాదాపు అయిపోయింది. నేను ఇక్కడ యాక్చువల్గా 2 మంత్స్ బ్యాక్ వచ్చి 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ వచ్చాను. వస్తే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఈ లెగసీ కొండలు, పెద్ద పెద్ద కొండలు, వాటిలన్నిటి కూడా కరిగిచ్చేశారు. కొద్దిగా ఉంది. ఒక 65 లక్షలు యాక్చువల్గా, మరొక 65 లక్షలు మిగిలిపోయింది. దాన్ని కూడా ఇప్పుడే వాళ్ళతో అడిగాను. ఈ నెలాఖరాకి పూర్తి చేస్తా అన్నారు. ఈ నెలాఖరు లోపల పూర్తి చేస్తా అన్నారు. నెల్లూరులో దాదాపు 4-5 లక్షల పైన ఉంది. ఇది ఎప్పుడో దాదాపు 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్త. అదేవిధంగా నెల్లూరు టౌన్లో అల్లీపురం రోడ్లో కూడా ఉంది. దాన్ని కూడా క్లీన్ చేశారు. అయితే ఏదైతే దాంట్లో నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఉంటుంది, అంటే దాంట్లో నుంచి వచ్చి మట్టి కావచ్చు, ఆర్డిఎఫ్ కావచ్చు, దాన్ని యాక్చువల్గా బయటికి పంపించాలా. దాన్ని కూడా వాళ్ళు కొద్దిగా టైం ఇవ్వమన్నారు. అది ఇచ్చేస్తే దాన్ని కూడా పంపించేస్తారు. అక్కడ నెల్లూరులో ఒక మంచి పార్క్ డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ దొంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ జింతాలకి వచ్చింది. వాళ్ళు కూడా ఈ 65 లక్షలు తీయంగానే ఈ ప్లాంట్ మొదలు పెడతారు. 65,000 టన్నులు, సరే 65,000 టన్నులు మిగిలిపోయింది. దాన్ని యాక్చువల్గా నెలాఖరు తీసేస్తారు. తీసేస్తే జిందాల్ ఎంప్లాయీస్ కూడా వచ్చినారు. ఇక్కడ జిందాల్ ప్లాంట్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ లోపల ఈ ప్లాంట్ కానీ స్టార్ట్ అయితే ఈ యొక్క దొంతాలకి, అంటే ఇది నెల్లూరు జిల్లాకి, నెల్లూరు టౌన్కి సరౌండింగ్స్లో 100 కిలోమీటర్లో ఉండే ఏదైనా మున్సిపాలిటీస్ కావద్దు, పెద్ద నగర పంచాయతీలో ఉండేదంతా ఇక్కడ తీసుకొస్తారు. ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తారు. అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా 2014-19లోనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు 10 ప్లాంట్లు శాంక్షన్ చేస్తే అందులో ప్రభుత్వం మారేటప్పుడు విశాఖపట్నం, గుంటూరు అడ్వాన్స్ ఉన్నాయి. అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ 6 ప్లాంట్లు శాంక్షన్ చేసింది. కాకినాడ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి యాక్చువల్గా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని 2వ ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్నుల చెత్తలో 6,500 టన్నులు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోయి అది బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో ఇలాంటి
డంప్ యార్డ్స్, అంటే ఈ పేరుకోబాటు, దాని నుంచి లెగసీ తయారు కావటం అనేది ఉండదు. ఇదంతా విజనరీ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేది. అదే గత ముఖ్యమంత్రి అయితే 14-19లో పెట్టి కూడా క్యాన్సిల్ చేశారు. ఆయన పెట్టిన 10 ప్లాంట్లలో 8 క్యాన్సిల్ చేశారు. అంటే విజన్ లేదు. లాంగ్ రన్, రాబోయే 100 సంవత్సరాలు ఏంది, 50 సంవత్సరాలు ఏంది, 20 సంవత్సరాలు ఏంది, ఇలా ఆలోచించే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అయితే ఈ ప్లాంట్లు వచ్చేదానికి 2 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ లోపల రోజు వచ్చే చెత్త ఏం చేయాలంటే అది మళ్ళా పేరుకోపోకుండా 123 మున్సిపాలిటీస్లో ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి ఆ మున్సిపాలిటీ చెత్త పోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, మంగళగిరి, గుంటూరు, ఆ మున్సిపాలిటీ ప్రతిరోజు వచ్చేది గుంటూరు పోతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్లో దాదాపు 108 మున్సిపాలిటీస్లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేసాం. నెల్లూరులో కూడా మనం నిలబడి ఉండేది, యాక్చువల్ ఏదైతే నిలబడి ఉన్నామో ప్రాసెసింగ్ ప్లాంట్ వస్తుంది. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరాకు పూర్తవుతుంది. ప్లాట్ఫామ్లు పూర్తి చేశారు. నెక్స్ట్ వాళ్ళు షెడ్యూల్ తయారు చేయాలా. ఇప్పుడే నేను అడిగాను వాళ్ళు ఎప్పటికి అవుతుందంటే ఈ నెలాఖరులా పూర్తి చేస్తా అన్నారు. ఈ విధంగా 108 మున్సిపాలిటీస్లో ఈరోజు చెత్తని ప్రాసెసింగ్ చేసే ప్లాంట్ శాంక్షన్ చేసాం. అవన్నీ వర్క్ జరుగుతున్నాయి. అవన్నీ వర్క్ అయిపోతే ఈ మంత్ ఎండింగ్ నుంచి కానీ లేదా నెక్స్ట్ మంత్ 15th నుంచి కానీ ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేసి బయటకు పంపిస్తారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రాగానే దాంట్లో వేసేస్తే బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చెత్త పేరుకోపోవాలి. ఎందుకంటే సాలిడ్ వేస్ట్ చెత్త వల్ల, అదేవిధంగా మన తాగే నీరు వల్ల. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 14,000 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 14,000 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. అవన్నీ గ్రౌండ్ అయినాయి, వర్క్ జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు కూడా పూర్తవుతాయి. అవి పూర్తయితే ప్రతి ఇంటికి ట్యాప్ కలాయి ఉంటుంది, స్వచ్ఛమైన వాటర్ ఉంటుంది. ఇన్ని గత ప్రభుత్వానికి పట్ల గత 2014-19లో 2019 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు నేనే మంత్రిని తాగటానికి వాటర్కి చేస్తే ఆ ప్రాజెక్ట్ వదిలేశారు. ఎవరు కూడా వదిలేసుకోరు, ఎవరు కూడా వదులుకోరు. 5,350 కోట్లు. అదేవిధంగా అమృతులు 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మ్యాచింగ్ ఫండ్కి గత ప్రభుత్వం అది వదిలేసింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. ఈ విధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ, అమృత్ 2.0 ద్వారా కానీ 14,000 కోట్లు ఇచ్చారు. 14,000 కోట్ల ద్వారా గ్రౌండ్ అయిపోయినాయి, ఇవన్నీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. 2 సంవత్సరాలు పూర్తి. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఏదైతే ప్రజలకు అతి ముఖ్యమైన సాలిడ్ వేస్ట్, రోజు వచ్చే చెత్తను బయటకు పంపించడం, లిక్విడ్ వేస్ట్ వచ్చే రోజు బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ వచ్చే వాటర్ని డిస్పోజ్ చేయటం, ట్రీట్ చేసి చేయడానికి 123 మున్సిపాలిటీలో ఎస్టీపీలు శాంక్షన్ చేశారు. అదేవిధంగా తాగటానికి చక్కటి నీళ్ళు ఇస్తూ ఈరోజు మున్సిపల్ శాఖలో ఉన్న అధికారులు ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ
శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు.